నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఈయన తెలుసు కదండి, ప్రపంచానికి తెలుసు. ఇమ్రాన్ ఖాన్ దేశానికి ప్రధాని కంటే ముందు పాకిస్తాన్కు వరల్డ్ కప్ సాధించిన గొప్పనైన వ్యక్తి. పాకిస్తాన్లో ఎంత దుర్భరం ఉంటుందంటే పదవి వచ్చినా ఫ్రీడమ్ ఉండదు. ఆర్మీ వాళ్ళు, మత నాయకులు ఏది చెప్తే అది చేయాలి. పదవి నుంచి తీసేస్తారు. ఆర్మీ తీసేసినాక మళ్ళీ ఇంట్లో ఉంటాడా, కుటుంబంతో ఉంటాడంటే అది కూడా లేదు. జైల్లో ఏవేవో అపవాదులో లేకుంటే కొంత వాస్తవం ఉంటుందో ఇది తెలియదు. కానీ మాజీలందరూ బయటకు ఒకవేళ పరారైతే అది వేరు విషయం, వేరే దేశాలకు. కానీ ఒకవేళ దేశంలో ఉండాలంటే మాత్రం వాడు ఇంట్లో ఉండడు, జైల్లో ఉండాలి. అంత గొప్పనైనటువంటి రాజ్యాంగం పాకిస్తాన్లో ఉన్నది, అంత గొప్ప పరిపాలన. అది మామూలు కాదు, వర్ణించడానికి వీల్లేదు. వాడికి పాకిస్తాన్ రత్న అవార్డు ఇచ్చినా, బిరుదు ఇచ్చినా కూడా జైల్లోనే ఉంటాడు. జైల్లోనే ఉండే తీసుకోవాలి పాకిస్తాన్ రత్న. అంతటి వ్యవస్థ నిరహంకుశం. ఇవాళ చెప్పరా, ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. పాక్ మాజీ ప్రధాని క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ జైలు కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఇమ్రాన్ ఖాన్ తన భార్య బుష్రా బీబీతో జైలు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను బ్లాక్మెయిల్ చేయడానికి ఆమెను ఒక సాధనంగా వాడుకుంటున్నారని పాకిస్తాన్ న్యాయ వ్యవస్థను విమర్శించారు. ఆయన ఈ విషయాలను ఈద్ సందర్భంగా తన కుమారుడు కాసిమ్తో పంచుకున్నట్టు చెప్పారు. పాకిస్తాన్లోని న్యాయమూర్తులు సిగ్గుపడాలే, మేము పదే న్యాయ వ్యవస్థను ఆశ్రయించాం, కానీ వారు వ్యక్తిగత లాభం కోసం మాకు అన్యాయం చేస్తున్నారు. నన్ను లొంగ తీసుకోలేమని వారికి తెలుసు, అందుకే వారు నా భార్యను అడ్డుపెట్టుకుంటున్నారు. కేవలం నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి బుష్రా బీబీ చికిత్స విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తున్నారు అని ఇమ్రాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇదంతా కూడా ఒక ఆంగ్ల పత్రికలో ప్రచురితమైంది. అలాగే ఆమెను జైల్లో ఒంటరిని చేశారని ఆరోపిస్తున్నాడు. బుష్రా బీబీని పూర్తి ఐసోలేషన్లో పెట్టారు. నాతో మాట్లాడడానికి వారానికి కేవలం 30 నిమిషాలు మాత్రమే అనుమతిస్తున్నారు, దానికి కూడా తరచూ నిరాకరిస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఉన్న ప్రధానిగా ఉన్న రోజులు మాత్రమే ఆర్మీ వాళ్ళు సెల్యూట్. పదవి పోయిందా జైలు, ఇక చిత్ర హింసలు పెడతారు. చచ్చేదాకా రానియరు. ఓ కేసు కాకుండా ఓ కేసు ఏదో ఇట్లా చేస్తారో, ఎందుకు చేస్తారో, వాస్తవమా కాదా అక్కడ న్యాయ వ్యవస్థకు తెలవాలి, ఆర్మీ వాళ్ళకి తెలవాలి. రానియరు బయటకి, ఇక వచ్చేదాకా రానియరు, కుటుంబాన్ని కలవనియరు. మన దగ్గర ఎంత గొప్ప రాజ్యాంగం ఉంది, ఎంత గొప్ప న్యాయ వ్యవస్థ ఉన్నది. కొన్ని రోజులు జైల్లో ఉన్నాడు అంటే దాని వెంటనే బెయిల్ దొరుకుతుంది. ఇంట్లో ఉంటాడు, ఆంక్షలు పెడతారు. నువ్వు నగరాన్ని దాటిపోవద్దు, దేశాన్ని దాటిపోవద్దు అని ఆంక్షలు పెడతారు. దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకుంటారు. కానీ ఏం అన్యాయం ఇది, ఇంతనా? జైలు జీవితం అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ కుడి కంటి చూపు 80% కోల్పోయిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయనకు చికిత్స అందించినట్టు సమాచారం. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్తో సహా 14 మంది అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్లకు ఇటీవల లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్కు సరైన చికిత్స అందించాలని ఆయన గౌరవంగా కనీస మానవతా దృక్పథంతో చూడాలని వారు అందులో అభ్యర్థించాడు. వాడు దుర్మార్గుడు, వాడంతే. వీడు ఇప్పుడున్న ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ వీడు ఒకవేళ పదవిచ్యుతుడు అయితే వీడిని కూడా లోపల పడేస్తారు. సపరేట్ ఉంటే ఇక జైళ్ళు ప్రధానులు, రాష్ట్రపతులు పదవి ఇవ్వగానే వాళ్ళు దొరకబట్టాలి, జైల్లో వేయాలి. ఇక వాడు వచ్చేదాకా గదే ఇక బతుకు. ఆ దేశం పేరు తలుచుకుంటేనే విరక్తి, విసుగు కలుగుతుంది. ఏం దేశం రా నాయన మీ దేశం, దరిద్ర దేశము పోయింది పాకిస్తాన్. ఎన్న నాశనం అయిపోతుందో. అందుకే మన భవిష్యత్ పిల్లలకు పాకిస్తాన్ గురించి అసలు ఏం ముచ్చటైపోద్ది ఇక వాళ్ళకు. ఉండే ఒకవేళ సందర్భంలో చెప్పిన పాకిస్తాన్ ఒకప్పుడు ఉండే అనే చెప్పాలి. ఆ దేశాన్ని ఎవ్వడూ ఇష్టపడరు, అంతటి దుర్మార్గమైన దేశం. ప్రేక్షకులారా, ఒక గొప్ప క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్, ఆయనను ప్రధానమంత్రిని చేసిర్రు. అటువంటి వ్యక్తికి ఇవాళ జైలు జీవితంలో నరకం అనుభవిస్తున్నాడు. అటు భార్యను, ఇటు ఇమ్రాన్ను, ఇద్దరిని నరకం చూపిస్తున్నారు అక్కడ దుర్మార్గులు. దయచేసి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి సంఘీభావంగా.
అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వారి దాకా అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.